ఎక్కడో దక్షిణాఫ్రికా తీరంలోని అపాయం ఎరుకని తిమింగలాల పాలిట మృత్యులా మారుతున్నాయి. క్షిపణులు అక్కడ గాల్లో ఎగురుతుంటే ఇక్కడ సముద్రంలో రాకాసి పడవలు మూగ జీవాలని ముక్కలు చేస్తున్నాయి. ఇది రక్తం చిందిన యుద్ధం కాదు, సముద్రపు నీలి రంగును ఎర్రగా మారుస్తున్న ఒక భయంకరమైన పొలిటికల్ థ్రిల్లర్. అగ్రరాజ్యాల పంతం ఆఫ్రికా తీరంలో తిమింగలాల అంతానికి ఎలా దారితీస్తుంది? అసలేమిటి ఈ క్రిప్టిక్ మెట్టాలిటీ? శాస్త్రవేత్తలు ఎందుకు వణికిపోతున్నారు? ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. యుద్ధం ఎక్కడ జరిగినా అది వినాశనాన్ని మిగులుస్తోంది. పశ్చిమాసియా ఇప్పుడు అగ్నిగుండంలా మారింది. యెమెన్ తీరంలో హుతీ తిరుగుబాటుదారులు బ్రిటన్ నౌకలను హైజాక్ చేయడం, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ముదురుతున్న వైరం, వెరసి ఎర్ర సముద్రం ప్రమాదకరంగా మారింది. ఒకప్పుడు వాణిజ్య నౌకల స్వర్గధామమైన హూయిజ్ కెనాల్ మార్గం ఇప్పుడు క్షిపణుల నీడలో వణికిపోతుంది. దీంతో ప్రపంచ వాణిజ్య రంగానికి వెన్నెముక వంటి కార్గో షిప్పులు తమ రూట్ ని మార్చాయి. వ్యాపార సామ్రాజ్యాలకు ప్రాణ నష్టం కంటే సరుకు చేరడం ముఖ్యం. అందుకే మిడిల్ ఈస్ట్ లోని గొడవలకు భయపడి వేల మైళ్ల అదనపు ప్రయాణమైనా సరే ఆఫ్రికా ఖండం చివర ఉన్న కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ మార్గాన్ని ఎంచుకున్నాయి భారీ నౌకలు. నిన్నటి వరకు ఇక్కడ ప్రయాణించే నౌకల సంఖ్య 44 ఉంటే గడిచిన 2 నెలల్లోనే అది 89కి చేరుకుంది. అంటే ట్రాఫిక్ రెట్టింపైందన్నమాట. కానీ ఇదే మార్గంలో సముద్రపు రాజులు తిమింగలాలు నివసిస్తాయని ఆ నౌకలు మర్చిపోయాయి. ఫలితం సముద్రపు రహదారులపై భారీ వాహనాలు ఢీకొట్టినట్లుగా తిమింగలాలు ఈ రాకాసి నౌకల కింద నలిగిపోతున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ ప్రిటోరియాకు చెందిన ప్రొఫెసర్ ఎల్స్ వెర్మ్యులెన్ బృందం చేసిన పరిశోధనలు ఇప్పుడు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. సముద్ర గర్భంలో జరుగుతున్నది మామూలు ప్రమాదాలు కావు, అవి క్రిప్టిక్ మెట్టాలిటీ, అంటే కనిపించని మరణాలు. సాధారణంగా రోడ్డు మీద ప్రమాదం జరిగితే శవం కనిపిస్తుంది, కానీ సముద్రంలో భారీ నౌక ఢీకొట్టినప్పుడు ఆ తిమింగలం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతుంది. సముద్రపు లోతుల్లో ప్రాణాలు పోవడం వల్ల ఆ కళేబరాలు తీరానికి రావు, అడుగు భాగంలోనే కలిసిపోతాయి. అంటే ఎన్ని చనిపోయాయో లెక్క కూడా దొరకవు. భయంకరమైన మరణకాండ ఇది. కేవలం యుద్ధాలే కాదు, గ్లోబల్ వార్మింగ్ కూడా ఈ మూగ జీవాల ప్రాణాల మీదకు తెస్తోంది. సముద్ర ఉష్ణోగ్రతలు మారడం వల్ల ఆహారం కోసం తిమింగలాలు తమ సాంప్రదాయ మార్గాలను వదిలి కొత్త ప్రాంతాలకు వస్తున్నాయి. సరిగ్గా అదే సమయంలో మనుషులు సృష్టించిన యుద్ధం వల్ల నౌకలు కూడా అదే మార్గంలోకి వచ్చాయి. ప్రకృతి వైపరీత్యం ఒకవైపు, మనిషి స్వార్థం మరొక వైపు. వెరసి తిమింగలాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. మనం గనక నౌకల వేగాన్ని తగ్గించకపోయినా, వాటి రూట్లలో మార్పులు చేయకపోయినా రేపు సముద్రం ఒక భారీ శ్మశాన వాటికగా మారుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం లేకపోలేదు. కొన్ని నిర్దిష్ట సమయాలలో నౌకల వేగాన్ని తగ్గించాలి. శాస్త్రవేత్తలు విమానాల ద్వారా సర్వేలు చేసి తిమింగలాల సంచారాన్ని కనిపెట్టాలి. కానీ ఇవన్నీ జరగాలంటే దేశాల మధ్య యుద్ధం ఆగిపోవాలి. ఎక్కడో గాలిలో ఎగిరే డ్రోన్ కి సముద్రపు అడుగున ఉండే తిమింగలానికి సంబంధం ఉందంటే అది అతిశయోక్తి కాదు, కానీ అది చేదు నిజం. మనిషి చేసే తప్పులకు ప్రకృతి మూల్యం చెల్లించుకోవలసి రావడం ఈ శతాబ్దపు అతిపెద్ద విషాదం. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఒకటే: మన రాజకీయాలు, మన సరిహద్దు గొడవలు భూమి మీద మనుషులనే కాదు, ఆకాశంలో పక్షులని, సముద్రంలో జీవాలని కూడా వదిలిపెట్టడం లేదు. మరి ఈ అగాధాన్ని ఆపేది ఎవరు?